ఏంటి వీడియో స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్లు చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఎక్స్పెరిమెంట్లు కాదండి, పిజ్జా చేస్తున్నా. ఎప్పుడో లాక్డౌన్లో నేర్చుకున్న పిజ్జా నేను నేర్చుకొని ట్రై చేసి సక్సెస్ఫుల్లీ ఫస్ట్ టైంలోనే అయ్యింది. ఈ పిజ్జా ఒకటే లాక్డౌన్లో నేర్చుకున్నా, బాగా వచ్చింది. మళ్ళీ తర్వాత ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నా. ఈరోజు అయితే పన్నీర్ పిజ్జా చేస్తున్నా. నేను అయితే హాట్ వాటర్లో షుగర్ ఇంకా ఈస్ట్ అయితే వేసి కొంచెం పక్కన నుంచో, తర్వాత మైదా పిండిలో ఈస్ట్ వాటర్ కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను లాక్డౌన్లో పిజ్జా చేసినప్పుడు నాకు ఈస్ట్ అవన్నీ తెలియదు. నేను నార్మల్గా చేస్తా. ఇంకా కలుపుకున్న మైదా పిండి కొంచెం బటర్ అప్లై చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు టాపింగ్స్కి నేను పన్నీర్ని అయితే మ్యారినేట్ చేస్తాను. లైట్గా గ్రిల్ చేసుకొని టాపింగ్ చేసేసుకోవడమే. అండ్ ఇలా సర్కిల్గా పామేసుకొని ఒక టిప్ ఏంటంటే కిందన క్రిస్ప్గా రావాలంటే కార్న్ మీల్ అని ఉంటుంది, అదైనా వేయచ్చు, లేకపోతే ఉప్మా రవ్వైనా వేయచ్చు. బాగా క్రిస్ప్గా వస్తుంది కిందన. అండ్ నెక్స్ట్ దాన్ని స్పోక్తో ఇలా హోల్స్ లా చేసేసుకొని దాని మీద పిజ్జా సాస్ అయితే అప్లై చేసేసుకోవడమే. ఆల్రెడీ నాకు పిజ్జా మేకింగ్ ఫస్ట్ తెలుసు కాబట్టి ఈజీగానే అనిపించింది పిజ్జా చేసుకోవడం. అండ్ ఫైనల్లీ టైమ్స్ ఫర్ టాపింగ్. అయితే పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత కొంచెం టమాటోస్ ఇంకా ఆనియన్స్ అయితే ఇలా వేసుకున్న, పన్నీర్ ఇంకా చీజ్. ఇప్పుడైతే నేను మైదా పిండి కలపడం స్టార్ట్ చేసిన అప్పుడే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసా ప్రీ హీట్ అని చెప్పి. అవెన్ ఉంది కానీ ఇప్పుడు అవెన్ పైనుంచి తీయాలంటే అవ్వదు కాబట్టి నేను ఇలా స్టవ్ మీద చేస్తున్నా. అండ్ ఫైనల్లీ బాగా వచ్చింది, కానీ ఈస్ట్ అయితే నాకు పొంగలేదన్నమాట. అందుకని ఇలా ఫ్లాట్గా వచ్చింది. అది పక్కన పెడితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో చూసే టైంకి మీకు క్రేవింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటే నన్నైతే తిట్టుకోకండి. అలా అని నువ్వే తినేస్తున్నావేటక్క నాకు ఇవ్వవా అని కూడా అడగకండి, నేను చేసి పెట్టలేను. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. ఇంకా పక్కకి వెళ్ళి నా పిజ్జాని అయితే నేను ఎంజాయ్ చేస్తూ తింటా.